హలో అండి, నమస్తే. నేను మీ అనుని. ఈరోజు వీడియోలో మేక తలకాయ కూర అలాగే బోటీని రెండింటిని కలిపి చేస్తున్నాను. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా వీడియోలో చూపించినట్టుగానే ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది మేక తలకాయ కూర. ఇది వచ్చేసి బోటీ అండి. ఈ బోటీని ఉప్పు కాస్త పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు పెద్ద మంట పెట్టి ఉడికించుకోవాలి. ఇలా కంపల్సరిగా ఉడికించుకోవాలండి. చూడండి, 1/2 కేజీ బోటీ తీసుకున్నాను నేను. ఆ తర్వాత గ్యాస్ పై కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆ తర్వాత చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, ఇలాచీ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఉల్లిగడ్డలు మంచి కలర్లో అంటే ఇలా అయ్యేంత దాకా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు బోటీ అయితే వేసేసుకుంటున్నాను. బోటీ వేసిన తర్వాత 2 నిమిషాల పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. చూడండి, అంతా కలుపుకున్న తర్వాత తలకాయ కూర అయితే వేసేసుకుంటున్నాను. ఇవి రెండు కలిపి చేయడం వల్ల ఈ మటన్ రెసిపీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. చూడండి, అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఆ తర్వాత సగం టీ స్పూన్ పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. వేసుకొని 1.5 టీ స్పూన్ గరం మసాలా, ఇంట్లో చేసుకున్న మసాలాని వేసుకుంటున్నాను. తర్వాత ఒక సగం చెక్క నిమ్మకాయను కూడా పిండుకోవాలి. ఇలా నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఈ మటన్ అనేది నీచి వాసన రాదు కాబట్టి అందుకని నిమ్మకాయని కంపల్సరిగా ఇలా ఉడికించుకునేటప్పుడు పిండుకోవాలి. ఆ తర్వాత మటన్ మునిగేంత దాకా నీళ్లు వేసుకుంటున్నాను. చూడండి, ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని మీడియం సైజ్ మంట పెట్టి 4 విజిల్స్ వచ్చేంత దాకా మటన్ని ఉడకనివ్వాలి. కరెక్ట్గా 4 విజిల్స్ రావాలి. 4 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మూత తీసి అంతా ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మిక్సీలో టమోటోలు అలాగే అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, కొబ్బరి ఇవన్నీ సరిపడా వేసుకొని మెత్తగా మిక్సీకి పట్టుకొని ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి. వేసుకొని సరిపడా కారం వేసుకుంటున్నాను నేను. 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకున్నా సరిపోతుంది. అలాగే మటన్ మసాలా కూడా ఒక ప్యాకెట్ వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మటన్ లేతగా ఉంది అంటే ఇంకో 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. లేదా టైం పడుతుంది అంటే 4 విజిల్స్ పెట్టుకోవాలి. అంతేనండి, అద్భుతంగా ఉండే మటన్ అయితే రెడీ అయిపోయింది. మేమంతా అప్పుడే తినేసాం. చివరిగా వీడియో తీసి చూపిస్తున్నాను. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి ఇంకెన్నో అద్భుతమైన వంటల వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే వీడియోకి లైక్ కూడా ఇచ్చేయండి.